మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రజలకు ఏమన్నా ఒరిగిందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పై జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదనే మాట్లాడారు. నిజంగా అసెంబ్లీ సమావేశాలు ప్రజల పక్షాన చర్చించారా ప్రజల గురించి ఏమన్నా? అసలు ప్రజలతో పని లేదండి వాళ్ళకి. మనం అధికారం వచ్చింది, అధికారం ఎంజాయ్ చేద్దామనే దాంట్లో ఉన్నారు తప్పితే ఎవరినైనా అడుగు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ధ్వంసమైంది, నష్టం జరిగింది అని చెప్పడం తప్పితే ఇప్పుడు మనం వచ్చి ఏం చేస్తున్నారంటే నష్టం పూడుతున్నారంట. ప్రజలు మేలు చేయటం ఏం లేదు, నష్టాలు పూడుతున్నారు. ఎట్లా పూడుస్తారు? అసెంబ్లీలో 14 లక్షలు అని చెప్పిన అంతకుముందు 14 ఎలక్షన్ ముందు 14 లక్షలు అని చెప్పిన వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చేవారికే ఆర్థిక మంత్రి కేశవ్ గారు మంత్రి గారు చెప్పాడు అప్పుడెంత అయింది ఇప్పుడెంత అయింది అని. అప్పుడు 5 లక్షల చిల్లరే అయింది. మరి అది ఆ 14 లక్షలు ఎక్కడ పోయినట్టు? ఎవరు అట్లా ఊరక గుడ్డ గాల్చి మీద పడేయటం తప్పితే వాస్తవాలు మాట్లాడకుండా మీరు గెలవడానికి తప్పులేదు. ఒక మనిషిని ఎదుటివాడిని తప్పుడు చేయాల్సినంత అవసరమే లేదు. ప్రజల్లో అంత బూచిగా చూపించాల్సిన పని లేదు. ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళు కోట్లు వేస్తారు. ప్రజా తీర్పు ఇది. దాన్ని గమనించకుండా మనం చెప్పిందే చెప్తా మొన్న ఒక ఎమ్మెల్యే గారు నేను అసెంబ్లీలో చూశాను. సోషల్ వెల్ఫేర్ దాంట్లో భోజనాలు సరిగా లేవండి. ఇప్పుడు అది వరకు లేవు సరిగా. జగన్మోహన్ రెడ్డి గారు మినిమం బ్రహ్మాండంగా పెట్టారు. ఏ పిల్లవాడిని అడిగినా చెప్తారు. దాన్ని బాగాలేదండి ఇప్పుడు మనం అన్నా పెట్టాలండి అని బాలవీరాంజనేయులు గారిని అడిగితే 19